ర్యాలీ చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన మహిళలు, రైతు జేఏసీ ఆధ్వర్యంలో 13వ రోజు నిరసన ర్యాలీ కొనసాగుతున్నాయి. ఈ రిలే నిరాహార దీక్షలో గుమ్మడిదల విశ్వకర్మ సంఘం నాయకులు దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్మల గోవర్ధన్ రెడ్డి, వెంకటేశం గౌడ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాట ఉద్యమం రోజురోజుకు ఉధృతంగా కొనసాగుతుందని, ఇకనైనా ప్రభుత్వం డంపింగ్ యార్డు ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా డంపింగ్ యార్డు ఏర్పాటు జరుగుతుందన్నారు. భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జనవాసాలకు దూరంగా ఉండేలా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇకనైనా ప్రభుత్వం అధికారులు స్పందించి డంపింగ్ యార్డు ఏర్పాటును విరమించుకునే వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం నాయకులు, జేఏసీ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి డప్పు సోదరులకు అందరికీ పేరు పేరున మరొకసారి జేఏసీ నుంచి, గుమ్మడల మండలం నుంచి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇట్లాంటి పిలుపులు ఎన్ని ఇచ్చినా ఇంతతో ఆగదు. చాలా కార్యాచరణ పెద్ద ఎత్తున చేయాల్సి ఉంటుంది. ఇందాక మహిళలు చెప్పినట్టు ఏమంటారు డే వచ్చి అది పర్మనెంట్ ఆగాలని చెప్పి ఆ భగవంతుడు ఉన్నటువంటి దేవతలందరికీ మొక్కుతూ మనం నిరసన కార్యక్రమం శాంతియుతంగా చేస్తూ ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి అందరూ పెద్ద ఎత్తున మనం ముందుకు రావాలి. మనం ఎవరినేం డ్యామేజ్ చేస్తలేము, ఎవరి మీద కేసులు కావు. ఇంకోటి ఇందాక చెప్పినట్టు కొందరు నాయకులు చెప్తారు ఏమని, ఏమొస్తుందా మనం పోతే అయ్యేది అవుతుందా, నడిచేది నడుస్తుందా అంటారు. మనం ఊకున్నామా? మరి ఊకుండా మరి అయ్యేది అయితేనే ఉంటుంది. మరి ఇప్పుడు ఇలా ప్రభుత్వం ఎవరుంటే ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి ఆపాలి. ఇలా ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాం, ఆయన దిగుతలే. మనం ఇలా పార్టీలో ఖచ్చితంగా పనిచేస్తున్నాం. ఇక్కడ మనం మొత్తం చేసుకో అని చెప్పి మేము ఇలా వేడుకుంటున్నాం. దయచేసి రేపటి నుంచి ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి కోరుతూ యువకులు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘాలు ఒక్కొక్కరు వచ్చి ఈరోజు నిన్న అంబేద్కర్ సంఘం, ఇవాళ విశ్వకర్మ సంఘం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం.